చంద్రబాబు నాయుడు గారికి బుర్రపోయినట్టుంది. నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఒక ట్రక్ డ్రైవర్, విద్యావంతుడైన ట్రక్ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుల్లో పెత్తందారులు, పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు, కార్పొరేట్ సంస్థ నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు, అమెరికా నుంచి దిగినటువంటి పెద్ద పెద్ద కోటీశ్వర్లకు సీట్లు ఇస్తున్నటువంటి తరుణంలో చూసారుగా గుంటూరులో ఎవరికి సీట్ ఇచ్చారో పార్లమెంటు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పుకుంటున్నారో విన్నారుగా. అలాంటి రోజుల్లో డబ్బులున్నవాడికే టికెట్లు ఇవ్వాలనుకునే రోజుల్లో, తెలుగుదేశం పార్టీ డబ్బులున్నవాడికే టికెట్ ఇవ్వాలని కోటాను రూపాయలు వెచ్చిస్తున్నటువంటి రోజుల్లో ఒక సామాన్యుడికి, ఒక ట్రక్ డ్రైవర్కి, విద్యావంతుడికి శాసనసభ టికెట్ ఇచ్చి రంగంలోకి దింపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సలాం చేయాలి, అప్రిషియేట్ చేయాలి సమాజం అంతా. కానీ చంద్రబాబు నాయుడు గారి కడుపుమంట ట్రక్ డ్రైవర్కి ఇచ్చాడు, చులకనగా మాట్లాడుతున్నాడు. దుర్మార్గమని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక కొత్త సాంప్రదాయాలను తీసుకొస్తున్నటువంటి రాజకీయ వీరుడని మనం చేస్తున్నాం. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తొంగలో తొక్కిన మోసగాడు చంద్రబాబు నాయుడు. ఇది గమనించాలి ప్రజలు. ఎన్నికల సమయంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితమే చెప్పాడు. చూడండి మీరు ఎన్నికల్లో 175కి 175 ఎందుకు అన్నాడో అది నిరూపించబోతున్నారు రాష్ట్ర ప్రజలు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి చౌకబారు మాటలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. ఒక సామాన్యుడికి సీట్ ఇస్తే ఎంతగా అప్రిషియేట్ చేయాలండి, ఎంతగా కొనియాడాలండి. చూడండి, ఆ సామాన్యుడు రేపు గెలవబోతున్నాడు, శాసనసభకు రాబోతున్నాడు, రాసుకోండి అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.